సక్సెస్ దీనికోసం మనం మాట్లాడతాం కదా టాపిక్ కోసం. సక్సెస్ అంటే ఏంటి? ఈరోజు నేను ఒక షిఫ్ట్ కాలా తిరుగుతున్నా, నాకు బిఎండబ్ల్యూలో తిరగాలని ఉంటుంది. ఈరోజు ఇంకోటి వచ్చేసి ఎఫ్జెడ్ బండి తిరుగుతుంది, వానికి ఏముంటుంది కాలా తిరగాలని ఉంటుంది కదా. అంటే నాకు బిఎండబ్ల్యూ దొరికింది, ఆ తర్వాత ఇంకోటి అనిపిస్తుంది రేంజ్ రోవరు. సక్సెస్ అనేవాడు అంతం లేనిది, కోరికలు అనేది మనకు అనంతం కదా. ఎవడన్నా ఫోన్ చేసావు మన దగ్గరకు వచ్చి కలిసి నువ్వు ఏం సెటిల్ కావా అని అడుగుతారు కదా, వాడిని అడగండి నువ్వేం సెటిల్ అయినవరా. పెద్దోడు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దు, బొంగుల రెస్పెక్ట్ అసలు ఇవ్వనికి వద్దు. ఇవ్వనికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? నీకు తిండి పెడుతుండా, అట్లీస్ట్ నువ్వు ఆపదలో నాటి వచ్చి నేను ఆదుకుంటుండా, నువ్వు కష్టాల్లో నాటి వచ్చి నీ ముఖం చూస్తుండా, అట్లీస్ట్ నీ ఫోన్కి రెస్పాన్స్ అయ్యాడు, నీ ఫోన్ లిఫ్ట్ చేయడు. యా హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు మోటివేషనల్ ఎండి శ్రీధర్. ఇది నేను చెప్పే కంటెంట్ చాలామంది చూడకండి, నేనే చెప్తున్నాను చాలామంది చూడకండి. చాలా బోల్డ్గా ఉంటుంది, చాలా అంటే చాలా బోల్డ్ ఉంటుంది. చాలామంది చూడకండి, అస్సలు మెచ్యూర్డ్ లేని మైండ్ అసలే చూడకండి. చాలామంది మనం అనుకుంటాము, మన ఫ్యామిలీస్ అంటారు, ఫ్రెండ్స్ అంటారు, రిలేషన్ ఎవరెవరో అంటారు. అంటే నోరు ఉంది కదా, ఏదైనా అనొచ్చు, ఫ్రీ కదా, ఖర్చు కాదు కదా మనకు, ఎవరైనా ఏదైనా అనొచ్చు. సక్సెస్ కాలే. అసలు మన పుట్టుకనే పెద్ద సక్సెస్ అని నా ఫీలింగ్. మన పుట్టుకనే పెద్ద సక్సెస్. ఎంత పెద్ద సక్సెస్ అంటే ఒక్క మాటలో చెప్తాను, ఎంత బోల్డ్గా ఉంటుందో అంత బోల్డ్ ఉంటుంది, చూడకండి ప్లీజ్. బట్ నేను చెప్తున్నాను, ఎంత సక్సెస్గా పుట్టామంటే మనము పుట్టాలంటే ఒక ఆడ మగ కలిసి సెక్స్ చేసుకోవాలి. ఆ సెక్స్ చేసుకొని మగ వ్యక్తి అతని పడే స్మర్మ్ కొన్ని వేల కణాలు, లక్షల కోట్ల కణాలు బయటికి వచ్చి దాంట్లోకి ఒక్క కణం మాత్రమే మనం పుట్టిస్తుంది. ఎవరైనా ఇంక్లూడింగ్ మీ ఎవరైనా కొన్ని కోట్ల మందితో యుద్ధం చేసి మరీ మనం గెలిచాం. మనం ఒకవేళ ఇద్దరు ఆడ మగ సెక్స్ చేసుకోకుండా ఉంటే అదే ఒక మగ వ్యక్తి పోయి వాష్రూమ్లో మాస్టర్బేషన్ అని ఇంకా ఉంటారు కదా, ఏదేదో చెప్తారు కదా, అది చేసుకుంటే, లేదంటే ఇంకోటి ఏదో కండం వాడినా, సెక్స్ చేసేటప్పుడు అదే కండం వాడినా మనం పుట్టేవాళ్ళం కాదు. అదే బాత్రూమ్కి వెళ్ళి మాస్టర్బేషన్ చేసుకున్నా మనం పుట్టేవాళ్ళం కాదు కదా. కొన్ని కోట్ల కణాలతో యుద్ధం చేసి మరి భూమి మీదకి వచ్చాము. భూమి మీదకి వచ్చాక ఎలాంటి యుద్ధాలు చేయకుండా పెరిగామనుకుంటాం కాదు, అస్సలు జరగదు. మన పుట్టుకనే పెద్ద యుద్ధంతో పుట్టాము. మనం పెరిగే టైంలో స్కూల్ డేస్లో తీసుకుంటే కొన్ని వందల మందితో పోరాడతాం. ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఎన్ని పర్సెంట్ పోరాడుతూనే ఉంటాం ఎవ్రీ సెకండ్. కాలేజ్ డేస్కి వచ్చేలోపు కెరియర్ కోసం పోరాడుతుంటాం, మంచి స్టడీస్, హై మార్క్స్ రావాలి, ఇది రావాలి, ఏది రావాలని గర్ల్ ఫ్రెండ్ కోసం పోరాడుతుంటాం. ప్రతి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే పోరాడుతూనే ఉంటాం. మనని అంటారు కదా పెద్దోళ్ళు, సక్సెస్ కాలేవు, ఏం సెటిల్ అని చెప్పండి, నువ్వేం సెటిల్ అయినవరా అని అడగండి. ఉంటారు కదా మన ఇంటి పక్కకి వెళ్ళే వాళ్ళు, లేకపోతే మన ఊరోళ్ళు, మన సిటీ వాళ్ళు, మన కాలనీ వాళ్ళు, మన అపార్ట్మెంట్ వాళ్ళు, మన ఎక్కువ రిలేషను ఎవడన్నా ఫోన్ చేసావు మన దగ్గరకు వచ్చి కలిసి నువ్వు ఏం సెటిల్ కావా అని అడుగుతారు కదా, వాడిని అడగండి నువ్వేం సెటిల్ అయినవరా. పెద్దోడు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దు, బొంగుల రెస్పెక్ట్ అసలు ఇవ్వనికి వద్దు. ఇవ్వనికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? నీకు తిండి పెడుతుండా, అట్లీస్ట్ నువ్వు ఆపదలో నాటి వచ్చి నేను ఆదుకుంటుండా, నువ్వు కష్టాల్లో నాటి వచ్చి నీ ముఖం చూస్తుండా, అట్లీస్ట్ నీ ఫోన్కి రెస్పాన్స్ అయ్యాడు, నీ ఫోన్ లిఫ్ట్ చేయడు, నీ మొబైల్ అసలు నీ కాల్ ఆన్సర్ చేయడు. అలాంటి నోరు ఏదో చెప్పిందని నువ్వేదో సక్సెస్ అయ్యాలి అని అసలు మైండ్లో పెట్టుకోకండి బాస్. ఎందుకు చెప్తున్నా అంటే మనం చూసి ఎంతోమంది ఏలన చేయడము, ఎట్టకరంగా నవ్వడము చూసి ఆయన చూసి గిల్టీగా ఫీల్ కావడం వల్ల నీకు రూపాయి ఏమీ ఒరిగేదే లేదు, ఏమీ ఒరగదు కూడా. ఎవడో చూసి నవ్వినంత మాత్రంలో నీ జీవితం ఏమి ఒరగదు, ఎవడో చూసి ఏలన చేసినంత మాత్రం నీ జీవితం వెనక పడుతుంది. నీకోసం ఏ సెకండ్ ఆగదు. నా దృష్టిలో నీకోసం ఏ సెకండ్, ఏ రోజు, ఏ మినిట్ ఆగదు. నువ్వు సక్సెస్ అయితే నీ ముంగడికి వచ్చి నిలబడతారు, నీ కాళ్ళకాడ నిలబడతారు. వన్స్ నువ్వు ఫెయిల్ అయినావనుకో, ఎవడో నవ్విండని చెప్పి నువ్వు ఫెయిల్ అయినావనుకో, అసలు ఎక్కడ వెనకాలకు తోసేస్తారు. మనకు రూపాయలు కూడా మనం కూడా కనపడదు. చిన్నలా చెప్తా, ఈరోజు మనము సోషల్ మీడియాలో అంటే బాగా అప్డేట్ అయినాం కదా,
ఇన్స్టా అని ఫేస్బుక్ అని ఎన్నో వాడతాం కదా. ఒక అకౌంట్ సోషల్ మీడియాలో ఒక అకౌంట్ డిలీట్ చేయడం మీరు 14 days అకౌంట్ డిలీట్ అని ఆప్షన్ చూపిస్తుంది. బట్ ఒక వ్యక్తి ఒక మాట అనడానికి ఒక్క క్షణం ఒక్క సెకండ్ చాలు. దీనికి ఇప్పుడు డిలీట్ చేసే అకౌంట్కు సోషల్ మీడియా అకౌంట్కు మనం క్రియేట్ చేసిన అకౌంటే కదా 14 రోజులు పడుతుంది కదా. అట్లీస్ట్ ఒక నోట్లకెళ్ళి మాట వచ్చిందంటే అది ఎంత వాల్యుబుల్ ఉంటుంది, వాల్యూ ఉండాలి కదా దానికి. ఒక మాట అంటున్నాం మనం అనే ముందు ఒకసారి నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు మాట అనే ముందు నీ కెరీర్ ఏంటి, నీ వెనకాల ఏముంది, నీ ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పొద్దు. పచ్చి ఉంటుంది. నీ ఇంట్లో నీ ఆడపిల్లలను, నీ ఇంట్లో మీ మదర్ని, నీ ఇంట్లో నీ అన్నలను, నీ ఇంట్లో నీ అయ్యను చక్కగా పెట్టుకొని వేరేని ఇంట్లో వేరే సక్సెస్ కోసం అప్పుడు మాట్లాడాలి. సక్సెస్ దీనికోసం మనం మాట్లాడతాం కదా టాపిక్ కోసం. సక్సెస్ అంటే ఏంటి? ఈరోజు నేను ఒక షిఫ్ట్ కాలా తిరుగుతున్నా, నాకు బిఎండబ్ల్యూలో తిరగాలని ఉంటుంది. ఈరోజు ఇంకోటి వచ్చేసి ఎఫ్జెడ్ బండి మీద తిరుగుతుంది. వానికి ఏముంటుంది, కాలా తిరగాలని ఉంటుంది కదా. అంటే నాకు బిఎండబ్ల్యూ దొరికింది, ఆ తర్వాత ఇంకోటి అనిపిస్తుంది రేంజ్ రోవరు, ఇంకోటి ఎదగాలంటే. సక్సెస్ అనే వర్డ్ అంతం లేని కోరికలు అనేది మనకు అనంతం కదా. అంటే ఫ్రీగా దొరుకుతాయి కదా అవి, ఇక్కడ అంటే ఉదాహరణంగా పుడతాయి కదా. లైఫ్లో సక్సెస్ అయినా కాకపోయినా మనకు నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం చాలా కరెక్ట్. ఫ్రెండ్స్ ఏమన్నారో, నీ ఫ్యామిలీ ఏమన్నారో, ఇంటోడు ఏమన్నాడో, ఇంటి బయటోడు ఏమన్నాడో, ఎవడేమంటే మనకేమొస్తుంది భయ్. ఫస్ట్ ఎవడన్నా మన అనే ముందు వాడేంటి, వాని బతికేంటి, వానికి ఏం చేయాలో చేతగాక మందిని విమర్శిస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. చాలామందికి గాలుతుండొచ్చు, కాలని పర్లేదు. బట్ మన పుట్టుకమే పెద్ద సక్సెస్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క క్షణం మనం వద్దు అనుకోండి, ఒక 5 నిమిషాలు సెక్స్ ఆపేసే, ఒక ఆడమ్మగా 5 నిమిషాలు సెక్స్ ఆపేసే మనం పుట్టేవాళ్ళనే కాదు ఈరోజు. అది మన గొప్ప సక్సెస్ మన జీవితంలో. పుట్టాము, ఎలా అయినా చనిపోతాము, ఈ సక్సెస్ కాలేమని అనే ప్రతి నా కొడుకు చెప్పండి, నువ్వేం సక్సెస్ అయినావు జీవితంలో, నువ్వేం పీకినావు, నువ్వేమన్నా పీకి అప్పుడు వచ్చి మాట్లాడమని. అప్పుడు వచ్చి మాట్లాడినా మళ్ళీ అనగండి, నువ్వు పీకినావు, నీ పీకును నువ్వు చూసుకో, మంది గురించి నీకెందుకు అని. జీవితంలో ఒక నేలు పెట్టి చుట్టేంత అధికారము, ఒక జడ్జి చేసేంత మంచి గొప్ప జీవితాలు ఎవరిని కాదు ఇక్కడ. ప్రతి ఒక్కరు దొంగనా కొడుకులే నేను అనుకుంటున్నా. ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మోటివేషన్. థ్యాంక్ యూ.